మరి ప్రగతి అసోసియేషన్ వాళ్ళు మరి ముఖ్యంగా రోని మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, అలాగే ఈ యొక్క పిల్లల డ్రాప్అవుట్ తగ్గించడం విషయంలో కానివ్వండి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి చేసినటువంటి సహాయ విషయంలో కానివ్వండి, మరి వీళ్ళంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలానే మన ప్రాంతంలో ఎక్కడైనా సరే స్కూల్ బిల్డింగ్ సంబంధించినట్లయితే మరి ఆర్బీఎం అనే సంస్థ ద్వారా, మన ప్రభుత్వ సంస్థ ద్వారా మరి ఎక్కువ శాంక్షన్ తెచ్చుకునే అవకాశం మనకు ఉన్నది. అలాగే ప్రహరీ గోడలు కానివ్వండి, అలాగే టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అసోసియేషన్ వాళ్ళు ముఖ్యంగా మీరు ఇవి గుర్తిరిగి ఈ యొక్క వివరాలు మన మండల అధికారికి ఇచ్చినట్లయితే మరి ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అలానే ఈరోజు ఎంతోమంది వికలాంగులు, వృద్ధులు, అలాగే చిన్న వయసులోనే భర్తలు కోల్పోయినటువంటి మహిళలు, వీళ్ళందరూ కూడా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ మరి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో మేము అడుగుతుంటే మరి మాకు పెన్షన్ ఇవ్వలేదని, అలాగే మాకు బియ్యం రావట్లేదని, ఇట్లా రకరకాల అప్లికేషన్స్తో మా ముందు రావడం ఒకసారి మాకు ఆశ్చర్యం వస్తుంది. ఇన్ని కోట్ల మందికి మరి ప్రభుత్వాలు చేస్తున్నట్టు కూడా ఇంకా ఈ అట్టడుగు స్థాయి వారికి బడుగు బలహీన వారు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి అసోసియేషన్ వారిని నేను కోరుకుంటూ మరి గతానికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి పదం వైపు ఈ అసోసియేషన్ నడుస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. నమస్కారం. మరి మొన్ననే మన అన్నగూడ గ్రామానికి మరి ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు కన్నా లక్ష్మణ్ గారు ఎస్పీ మరియు శ్మశాన వాటికకు 5 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి ఒక బోర్డుని శాంక్షన్ చేయడం జరిగిందని మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ మీకు అభినందనలు తెలుపుకుంటున్నాం. మేము స్కూల్లో పెట్టిన ఆటల పోటీ సందర్భంలో సెకండ్ ప్రైజ్ కళ్యాణి, సత్యవతి, శ్రావణి, సెకండ్ ప్రైజ్, వెంకటేశ్వరి. దుర్గారావుకి కొద్దిగా అత్యంత పని ఉన్న సమయం కాబట్టి ఏఎంసీ చైర్మన్ గారికి, మరి ఒక ముఖ్య అతిథిగా చేసినటువంటి మన కరెస్పాండెంట్ గారు అయినటువంటి సోమరావు గారికి, అదేవిధంగా మన దళపీఠక్ గారికి, కనపరాజు గారికి, గారికి శుభాకాంక్షలు. మరి పిల్లలందరూ కూడా మరి వాళ్ళు ప్రైజుల కోసం చూస్తున్నారు. ఇప్పటికే కాలం చాలా మరి ఎక్కువగా అయినందున స్పష్టంగా నేను తెలియజేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి 3 సంవత్సరాల కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరుగుతుంది. మరి మీరు ప్రతి సంవత్సరం కూడా మరి తల్లిదండ్రులు చాలా అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నందుకు మీరు ఈ ప్రగతి అసోసియేషన్ యొక్క టీం మెంబర్స్ అందరూ కూడా నేను మరొకసారి అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఇచ్చిన కాన్సెప్ట్లో చాలా కార్యక్రమాలు మాకు రిలేటెడ్గానే ఉంటాయి. మరి దానికి మీరు ఎక్కువగా డొనేషన్తో సంబంధం కాకుండా మీరు మరి ఇటువంటి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఒక వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి రకరకాల ఎయిడ్స్ అవసరం ఉంటుంది. వారు ట్రైసైకిల్ కానీ, కాలిపర్స్ కానీ, హీరింగ్ ఎయిడ్స్ కానీ, మరి ఆర్టిఫిషియల్ లింబ్ కానీ, ఇలాంటి ప్రిస్క్రిప్షన్ ఇలాంటివి
మీ దృష్టికి మాకు మీ సిఫార్సు చేస్తే మేము ప్రభుత్వం ద్వారా కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ స్కూల్ టాయిలెట్స్ కానీ మరి ఇండివిజువల్ శానిటేషన్ మన శానిటేషన్ కూడా క్లీన్లీ విలేజ్ కాన్సెప్ట్ కూడా చాలా పెట్టడం మంచిదైంది. మరి ప్రతి ఇల్లు కూడా చాలా క్లీన్లీగా ఉండాలని, అదేవిధంగా మరి టాయిలెట్స్ ఉండాలని, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ టాయిలెట్స్ కూడా మనకు తప్పనిసరిగా అవసరం. మరి ఇన్స్టిట్యూషనల్ టాయిలెట్స్ కానీ ఇండివిజువల్ టాయిలెట్స్ కానీ మరి ప్రభుత్వం మరి వెలుగు మరి గ్రామ సంఘాలు పంచాయతీరాజు మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి మేము సర్వే చేస్తున్నాం. మరి మీ ప్రగతి అసోసియేషన్ మరి గ్రామంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా సర్వే వారికి సహకరించి మరి అర్హులైన వారందరినీ కూడా రిక్వైర్మెంట్ ఉన్న వారందరినీ కూడా మరి అందులో సర్వేలో తీసుకొస్తే కనుక మరి 10,000 రూపాయలతో మనం ఈ టాయిలెట్లు మంజూరు చేయడం జరుగుతుంది. మరి మీ ఆధ్వర్యంలో వారందరూ కూడా చక్కగా మరి మరుగుదొడ్లు కూడా కట్టించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి చక్కగా గ్రీన్ అండ్ బరియల్ గ్రౌండ్ అది కూడా మంచి కాన్సెప్టే. మరి ప్రస్తుతం మరి బరియల్ గ్రౌండ్ చేయాలి కూడా మనందరం కూడా అక్కడికి ఆ బరియల్లోకి మరి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం మీరు డెవలప్ చేయడం మంచి ఉద్దేశం. మరి ఇది కూడా మాకు మేము చాలా నిధులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు మంచి కాన్సెప్ట్ అక్రమంలో గురైనటువంటి అన్ని బరియల్ గ్రౌండ్స్ కూడా సర్వే చేయాలనేది మంచి కాన్సెప్ట్. అది రెవెన్యూ ద్వారా మరి మీరు సర్వే చేయించి మీ ఏ గ్రామాల్లో ఈ బరియల్స్ అన్ని రకాల బరియల్స్ డెవలప్మెంట్ చేయాలో దానికి కుప్పలు తీయడం కానీ ఉప్పు బలాలు సరి చేయడం కానీ అక్కడ లో లెవెల్లో ఉంటే కనుక దానికి మన సాయిల్ మళ్ళీ తీసుకొచ్చి శాండ్ ఫిల్ చేయడం కానీ ఒకవేళ దానికి అప్రోచ్ రోడ్ లేకపోతే కనుక అప్రోచ్ రోడ్ వేయడం కానీ ఇన్ని కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మరి అధికంగా నిధులు ఉన్నాయి. మీరు అటువంటి ఉన్నటువంటి మీరు తీసుకొచ్చినటువంటి విలేజెస్ లో బరియల్స్ ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక అవి కూడా మేము మంజూరు చేసి మరి మీ ఆధ్వర్యంలో చక్కగా పని చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరి మీరు చేపట్టి మరి ప్రజలకి అందరూ కూడా మరి చక్కగా మరి సహాయపడుతూ అటు ప్రభుత్వానికి కూడా వారధిగా ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మరి మీ అసోసియేషన్ టీం మెంబర్స్ అలాగే అధ్యక్షులు అందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరే కాదండి మనలో ఉన్నటువంటి అన్ని బరియల్ గ్రౌండ్స్ కూడా డెవలప్ చేయడానికి మా దగ్గర సఫిషియెంట్ నిధులు ఉన్నాయి. మేము తక్కువ చేయడం కానీ దాని యొక్క డెవలప్ చేయడం కానీ సాయిలు ఫిల్ చేయడం కానీ మేము చేయడం జరుగుతుంది. మీరు మా దృష్టికి కనుక మీరు తీసుకొస్తే తప్పనిసరిగా దానికి ఎంత అయితే అంచనాలు అవుతాయో ఇంజనీరింగ్ సిబ్బంది వేస్తారో అంత అమౌంట్ కూడా మేము అది మంజూరు చేయడం జరుగుతుంది. మరి దానికి వెళ్ళడానికి రహదారి అప్రోచ్ రోడ్ లేకపోతే అప్రోచ్ రోడ్లు కూడా బయర్ గ్రౌండ్ లో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మేము చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగా ఈ యొక్క బండ్ల గ్రౌండ్ గురించి యావత్తు అంశాలన్నీ కూడా మేము ఆయన యొక్క దృష్టికి తీసుకెళ్తాం. మా పాట తరఫున ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మనకి ప్రైజెస్ మాకు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత మన మధ్య బల్లా శ్రీశక్తం గారు వ్యాపారవేత్త గారు ఈ యొక్క రిప్రజెంటేటివ్ సందర్భంగా పాట గురించి ఈ యొక్క సభాపరంగా మనం కోరుతున్నాం. ప్రగతి అసోసియేషన్ తరఫున మన ఊళ్ళో కార్మికులు చాలా ఈ కమిటీని చాలా ఆనందపడుతున్నాను నేను. అదేవిధంగా ముఖ్య అతిథులు మన ఎంబీఓ గారు మన చాలి కొండరావు గారు స్టేజ్ అలాగే ఆ రోజు నడపడి ఆ సుజాత వారికి చాలా నీట్గా శుభ్రంగా చేయకపోవడం జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా మొన్నే మన ఊళ్ళో పేపర్లో చదివాను నేను. హై స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారండి, దానికి నాణ్యత లేదు, నాణ్యత లోపించున్నది అని అన్నయ్య ప్రతి ఒడు దాన్ని పైకి తీసుకురావడం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దీని అన్యాయంలో అరికట్టాలి. ఇలాంటి కంపెనీ ఉండటం వల్ల మాకు ఒక అయితే ఏం జరుగుతుందో అలాంటి ముందుండి లేని వాళ్ళకి ఎవరైతే బాగా చదువుకున్నారో పెరవాడు ఈ గొడవడు ఏమీ డబ్బులు వాళ్ళందరి దగ్గర కూడా మీరు వెళ్ళి ప్రయత్నం చేసి మంచి కార్యక్రమాలకి రోడ్లు అలాగే పాడైపోయినటువంటి స్కూళ్ళు మన స్కూల్లో కొన్ని స్కూల్లో మళ్ళీ మన పరిస్థితి బాగలేదు. స్కూల్లో కూడా ఆ స్కూల్కి అనేటువంటి మంచి మంచి కార్యక్రమాలకి మీ వంతుగా మీరు ఎప్పుడు కూడా ఉండాలి. మన ప్రసాద్ గారు ఉన్నారు మా స్కూల్లో ముందుండి ప్రతి దానికి అడ్డుకుని మంచి కార్యక్రమాలకి మీరు ముందుండాలి. ఇలాగ ఈ రోజున ఈ
స్వతంత్రంగా ఈ 3 రోజుల నుంచి పిల్లలకి ఆటలు నేర్పి మాకు చదువులు ఇచ్చి ప్రైజులు కూడా ఇవ్వటం మన ఊరి తరఫున నాకు చాలా ఆనందంగా అవుతుంది. మీరందరూ కూడా మా వంతు ఎప్పుడూ మీకు సహకారం ఉంటుంది. మీరు ఏ పని మంచి పని చేసినా మేము ముందుండి మీకు ఏ కార్యక్రమాలకైనా కూడా మీరు గైడెన్స్ ఇచ్చి చేయటం ముందుంటాము. మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏదైతే ఉందో కార్యక్రమాలను కూడా మీరు చేయించి మంచి కార్యక్రమాలు చేయించి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో 20 లక్షల సిమెంట్ రోడ్లు మనం వేయించుకోగలిగాం. అలాగే మంత్రివర్యులు వసంత్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి, ఎంపీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏం అడిగినా వెంటనే మనకు రోడ్లు కావాలంటే రోడ్లు, బోర్లు కావాలంటే బోర్లు. అలాగే మొన్న లాస్ట్ ఇయర్ ఒక ట్యాంక్ దగ్గర బోర్ పోతే బోర్ వేయించాం. ఎస్సీపేటలో కూడా ఇప్పుడు బోర్ రోడ్డు శాంక్షన్ చేశారు. మళ్ళీ 15 లక్షల సిమెంట్ రోడ్లు ఎస్సీపేటలో, బీసీపేటలో ఇవ్వడం జరిగింది. అలాగే మండలాధికారి గారు కూడా మా ఊరు గ్రహించి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి మా గ్రాంట్లని ఇప్పించాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే మాకు కొంచెం స్వార్థం ఇంట్లో మా గ్రామం గురించి. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ప్రగతి అసోసియేషన్ డెవలప్మెంట్కి ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఇది ఎప్పుడు నేను ఒక సభ్యుడు ఇప్పుడు వీరభద్రం గారు ప్రగతి అసోసియేషన్లో మీరు కంపెనీలో ఉండాలంటే నేను పార్టీలో తిరుగుతానంటే నేను ఒక సభ్యుడిగా ఉన్నట్టు ఉంటాను. అంటే ఆ సభ్యుడిగా ఏం చేస్తుంది చేర్చుకోవడం జరిగింది. నేను మీకు సభ్యులు ఒక గతిని కాదు కదా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి నరేష్కి, రమేష్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ప్రతి మీటింగ్కి ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో ఆయన ఆధారం లేకుండా ఈ ఊళ్ళో ఎటువంటి కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి ఆయన సహకారంతో మా యొక్క పార్టీ మరింత ముందుకు వెళ్తుందని, ఎక్కడగా పొలిటీషియన్స్ రావాలంటే ఆయన మా గైడ్లైన్స్, ఆయన ద్వారా మాకు చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఆయన నాకు సంస్థ ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తున్నారు. భవిష్యత్తులో సహకరిస్తారని మేము ఆశపడుతున్నాము. అందుకని ఈ యొక్క సోమన్ బాబు గారు చెప్పేట ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వహించినటువంటి సోమన్ గారికి, మా మధ్యలో ఇచ్చిన చీఫ్ సెక్రటరీ గారికి, ఆనంద్ కుమార్ గారికి, గ్రామ సభ్యులు గురు చక్రవర్తి గారికి, కనకరాజు గారికి, నగర్ కాంతారావు గారికి, శక్తుల్ గారికి, రజేంద్ర గారికి, ప్రసాద్ గారికి, సాయి తెలియదు రామచంద్రరావు గారికి, అందరికీ 44 గంటల్లో ఈరోజు 3 వారాలలో రేపు నలుమూలలో ఎంతో ఆనందోత్సవంతో జరిపేది ఈ కళాది క్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా కనకరాజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరస్వామి గారు ఈ పార్టీ సంస్థను స్థాపించి ఆ సంస్థలో చక్కని టీముని సెలెక్ట్ చేసుకుని ప్రగతి అసోసియేషన్ ద్వారైన పద్ధతిలో ఒక విధి విధానాలతోటి గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ గ్రామ సమగ్రాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి ఈ పార్టీ సంస్థకి ఈ సభాపూర్వకంగా ముందు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కాన్సెప్ట్ వీరస్వామి గారు వచ్చినటువంటి ఆలోచన. ఎంతో మంది రిజర్వేషన్కి ఆలోచించేటువంటి రోజుల్లో ఫారిన్ కంట్రీలో జాబ్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలను తిరిగి తెచ్చుకొని నా సొసైటీలో మరి ముఖ్యంగా నా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, మిగతా పేదలకి ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతోటి, ఎంతో ఉత్సాహంతో సాధించిన 3 సంవత్సరాల్లోనే మండలంలో ఒక మంచి పేరు తెచ్చుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు కర్తవ్య విధిగా నిర్వర్తిస్తున్నారు.
దానికి మనం ప్రతి మొత్తం కూడా చూస్తున్నాం. ఏదో కార్యక్రమం, ఏదో ఒక యాక్టివిటీ. నిజంగా రియల్లీ అప్రిషియేట్ సార్ అండ్ యువర్ మెంబర్స్. మరి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే బట్ దిస్ ఈజ్ నాట్ ది ప్లేస్. యూ కమ్ టు కాలేజ్, యూ కమ్ టు హౌస్, మై హౌస్. నేను తప్పనిసరిగా నేను సహాయం చేస్తానని చెప్పాను. దీని తర్వాత 5,000 రూపాయలు నేను డొనేషన్ ఇస్తానని సభాముఖ ఉద్దేశం అయితే ఈ అసోసియేషన్ స్థాపించి మిమ్మల్ని అన్ని సభ్యులుగా పెట్టి మీకు ఒక విధమైనటువంటి అవగాహన, ఒక విధమైనటువంటి జీవి మీరు కల్పించారు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఉన్నటువంటి సోర్సెస్ ఎక్కడ ఉన్న సోర్సెస్ అంటే మనం ఎప్పుడైతే యాక్టివిటీస్ కరెక్ట్గా చేస్తామో చూడండి. మండలాధికారి గారు చెప్పారు, అలాగే ఏఎంసీ చెప్పారు, నేను చెప్పాను. అలాగే మీరు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజల్ని మెప్పించి, పెద్దల్ని మెప్పించి, ఉన్న వాళ్ళని మెప్పించి వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు పొంది, అలాగే నేను మన పేపర్లో చూస్తాను సత్యం గారు చాలా మంచి పని చేస్తారు. అంటే ఎన్నగూడలో ఎంత సార్ ఉన్నారని నేను చాలా దాని ముందుకు తీసుకోవడం బాధ్యత మీ మీదే కాదు, మా మీద కూడా ఉందని. మీరు ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమంలో సాధించాలనేటువంటి ఆలోచన చూడాలి. ఐ రియల్లీ అప్రిషియేట్. మీరు ముందుకు వెళ్ళండి, మీ యాక్టివిటీస్ కొనసాగించండి. మేము తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి మా యొక్క సహాయ సహకారం తప్పనిసరిగా అందిస్తానని మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఎంతో అన్యోన్యంగా, ఎంతో దిగ్విజయంగా జరిపినటువంటి ప్రగతి అసోసియేషన్ వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ గ్రామంలో అనేక మంది ఉన్నారు, కానీ ఈ సేవా దృక్పథమైనటువంటి మంచి మనసున్న వర్గం చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఈరోజు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారని ఆ భగవంతుడు కోరుకుందాం. మంచి ఈ యొక్క సమయంలో మా పార్టీకి కార్పొరేషన్తో రోడ్ డెవలప్మెంట్కి లీగల్ అడ్వైజర్గా మా యొక్క సూచనలు సలహాలిస్తున్నటువంటి అడ్వకేట్ ఎండి ప్రసాద్ గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, ఈ పార్టీ యొక్క అధ్యక్షులైనటువంటి మంజులా గారికి, అలాగే వేదికపై అలంకరించినటువంటి గౌరవనీయులు ఎండిఓ గారు ఆనంద్ కుమార్ గారికి, అలాగే వెంకరాజ్ గారికి, అలాగే సోమరాజ్ గారికి, ఈ వేదికను అడిగితే ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఈ పిల్లలు వేసే కార్యక్రమాలు చూసి ఆనందించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ గ్రామస్తులందరికీ కూడా మా పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం గతంలో జరిగిన మీటింగ్ల కంటే చాలా సక్సెస్ఫుల్ గా జరగడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, మీరు గమనించండి, మన గ్రామంలో ఎంతమంది దాతలు, మన రమేష్ బాబు గారు చదివారు, మన గ్రామంలో ఫలానా కార్యక్రమం చేస్తాం స్వచ్ఛందంగా అంటే చాలా మంది దాతలు ముందుకు వచ్చి మీరు వెళ్ళండి, మేము ప్రోత్సహిస్తామని అందరూ కూడా ప్రోత్సహించి ఇంత ఘనంగా జరగడానికి మరి వారు సహకారం చేస్తారంటే వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మన పార్టీ వారు ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారు. ఇందులో ఏంటంటే పవర్ వన్ అనే స్కీమ్ పెట్టారు. ఏదన్నా డొనేషన్ కావాలంటే ఎవరన్నా అయితే ఎండీఓ గారు వస్తారు, ఆయనకి కావాల్సిన ఎన్ని గ్రాంట్స్ ఉన్నాయో లక్షల కొరకు ఇవ్వగలరు. కానీ డొనేషన్ ఇవ్వమంటే మహా ఇస్తే 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు. అదే మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి